సార్ యాక్చువల్లీ నేను క్రిస్టియన్ బ్యాక్‌గ్రౌండ్ నుండండి. హుహు. హ్మ్. అయితే నేను క్రిస్టియానిటీలో ఉన్న ఈ న్యూ యాంగిల్స్ కొన్నున్నాయి సార్ యాక్చువల్లీ. క్రిస్టియానిటీ అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత నుండి కూడా ఇక కంప్లీట్‌గా మనది డైలీ ఉండే ఇవి ఉంటాయి కదండీ! డైలీ మన స్కెడ్యూల్ ఉంటది కదా! ఈ డ్యూటీకెళ్ళడం, ఇది హ్మ్. చేయడం ఇక ఇవన్నీ కాదు. దేవుడి కోసం మాత్రం ముందు ఉండాలి. ఏంటంటే మనం ఇక బాప్తిసం తీసుకున్నామంటే 100% దేవుడిని ఒప్పుకొని దేవుడి కోసం వచ్చాం. ఇక మనం తీసుకున్న బాప్తిసం ఏంటంటే మనం తీసుకొని మనం రక్షణ పొందాం కాబట్టి మిగతా వాళ్ళని కూడా ఇందులోకి నడిపియాలి. లేదంటే మనం తీసుకున్న బాప్తిసం వ్యర్థం. ఇది సార్ యాక్చువల్లీ కాన్సెప్ట్. ఇక అక్కడ నుండి ఏంటంటే వీళ్ళు డైలీ మార్నింగ్ ఆన్‌లైన్‌లో ప్రేయర్స్ కండక్ట్ చేయడం, డైలీ సండే నైట్ కూడా ఆన్‌లైన్‌లో కండక్ట్ చేయడం. ఇట్లా చేస్తున్నారండి. ఇదేంటంటే నెమ్మది నెమ్మదిగా ఒక రకమైన ట్రాన్స్‌లోకి తీసుకెళ్తున్నారు. ట్రాన్స్ నేను అండి. ప్రాపర్ ట్రాన్స్ అది. సార్ నేను యాక్చువల్లీ 3 మంత్స్ ఇట్లా బాప్తిస్మం తీసుకున్న తర్వాత 3 మంత్స్ ఇట్లా వీళ్ళతో జర్నీ చేశానంటే, యాక్చువల్లీ నాది రెడీమేడ్ షాప్ ఉందండి. మెన్స్ వేర్ బట్టల షాప్. ఒక స్టేజ్‌లో ఎట్లా ఉందంటే, ఇక ఇదంతా ఏం కాదు. ఇది వదిలేసి మనం పూర్తిగా దేవుడికి అంకితం అయిపోవాలేమో, ఇదే చేయాలేమో, అది చేస్తూ ఇది చేయలేం కదా! అని ఇక అట్లా మోటివేట్ అయిపోయానండి ఓవరాల్‌గా. హ్మ్. హ్మ్. అయితే తర్వాత నాకు ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి ఈ థాట్స్ ఉండేయండి. ఇట్లా అంటే దేవుడు అసలు నిజంగా ఉన్నాడా? లేడా? ఉండేయి. అంటే హ్మ్. మా హ్మ్. అమ్మ వాళ్ళు నన్ను చిన్నప్పటి నుండి సండే స్కూల్‌కి పంపడం, ఇదంతా చేశారండి. చర్చికి పంపడం కూడా. కానీ ఎప్పుడు ఇట్లనే డౌట్‌లుండేయి. నాకెవరు పూర్తిగా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు కనిపియలేదండి. దేవుడు ఉన్నాడా? లేడా? అని అడిగితే వెంటనే తిట్టడం. హ్మ్. నీకు ఇట్లాంటి పిచ్చులొస్తున్నాయి. నువ్వు మూర్ఖంగా ఉన్నావు. నీలో సైతాన్ ఉంది. ఇట్లా హ్మ్. అన్నవి ఇవన్నీ జరుగుతూ ఉండేయండి యాక్చువల్లీ. హ్మ్. అయితే లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యి, అప్పుడు వీళ్ళు మా చుట్టూ ఉన్న వాళ్ళు ప్రేయర్స్ చేయడం ఇయన్నీ చేయడంలో నేను చనిపోయే స్టేజ్‌కెళ్ళాను యాక్చువల్లీ. అంటే కొంచెం హెల్త్ బాగా సీరియస్ అయింది. హుహు. అంటే ఇది మనకి ఏముంటదండి జాండీస్ అదంతా చూపియడం. అంటే నేను లాస్ట్ టైమ్ ఢిల్లీ ఎళ్లి హాస్పిటల్‌కి వెళ్ళిన రోజుల్లో ఇన్ఫెక్షన్ అయింది. ఇంక అప్పుడు అదే. ఏమనుకున్నానంటే, ఇది నిజంగా చనిపోతే ఏమో స్వర్గం, నరకం ఎప్పుడు మనం వింటూ ఉంటాం. మనం లేవనుకుంటున్నాం. ఉంటే ఏదన్నా మళ్ళీ రిస్క్ అయితదేమో ఎందుకులే నమ్ముకుందాం అన్నట్టుగా ఇట్లా హ్మ్. వచ్చానండి యాక్చువల్లీ. వచ్చి తర్వాత ఇక బాప్తిసం కూడా తీసేసుకున్నానండి. నాకు ఫస్ట్ నుంచి అలాగే తెలిసిందే గదండీ. ఇక ఆ హ్మ్. తర్వాత ఒక 3 మంత్స్ పాటు ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళి, ఇక మనకి ఈ లోకం అనేది శాశ్వతం కాదు. దేవుడు రెండో రాకడ ఉంది. అదిగో ఒక వారంలో వచ్చేస్తున్నాడు. ఒక నెలలో వచ్చేస్తున్నాడు. ఇదంతా చెప్తూ వచ్చింది. ఇప్పుడు మొన్న లాస్ట్ టైము రీసెంట్‌గా ఇది జరిగింది కదండీ. అదే వార్ సిట్యుయేషన్ క్రియేట్ అయింది కదా! హ్మ్. ఇది ఇజ్రాయెల్‌కిని, గాజా సంథింగ్ ఇవి జరిగినాయి కదండీ. హ్మ్. హ్మ్. ఆ టైంలో అదే రాకడంటారు హ్మ్. గదా! హ్మ్. అవును సార్. ఆ టైంలో దాన్ని ఎట్లా రిలేట్ చేశారంటే, నేనప్పటికి ఇంకా ఇది కొంచెం అంటే మీవి ఆల్రెడీ వినడంలోనే నాకు కొంచెం నమ్మకం కలిగిందండి. ఇట్లా ఓకే. మనం ఇది కరెక్ట్ రియాలిటీలో సార్ కరెక్ట్‌గా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ మనం ఇది అని అప్పుడు కలిగింది. కాకపోతే 50, 50లో ఉన్నాననమాట ఆ టైంలో. అప్పుడు ఏం హ్మ్. చేశారంటే వీళ్ళందరూ గూడా ఆల్ నైట్ ప్రేయర్స్ అని జూమ్‌లో కండక్ట్ చేసి, వాళ్ళందరూ గూడా చదువుకున్నవాళ్ళు సార్ యాక్చువల్లీ. అందరూ డాక్టర్స్ ఆమె కండక్ట్ చేసే ఆమె డాక్టర్ యాక్చువల్లీ. కానీ హ్మ్. హ్మ్. ఇది ఆన్‌లైన్ ప్రేయర్ కండక్ట్ చేస్తూ ఉంటదండి. మాల్దీవ్స్ నుండి. హ్మ్. ఇక అందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు గూడా అందరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అందరూ వీళ్ళే. హ్మ్. అయితే హ్మ్. ఓవరాల్‌గా వీళ్ళు చెప్పేదేంటంటే, ఇప్పుడు బైబిల్‌లో ఇది ఉంది. రెండో రాకడ ఉంది. అప్పుడు 7 సంవత్సరాలు శ్రమ దినాలనుంటాయి. హ్మ్. ఆ 7 సంవత్సరాల శ్రమ దినాలు కూడా ఇదిగో ఇజ్రాయెల్ మీద ఇప్పుడు ఇట్లా జరుగుతుంది కాబట్టి, ఇప్పుడు కంప్లీట్‌గా వార్ డిక్లేర్ అయిపోద్ది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఆల్రెడీ. పరిశుద్ధాత్మ ఇదంతా మాతో మాట్లాడుతున్నాడు. డిక్లేర్ అయిపోయిన తర్వాత ఈ 7 సంవత్సరాలు శ్రమ దినాలు ఏంటంటే, రియాలిటీలో మాట్లాడుకుంటే ఇప్పుడు జరిగే థర్డ్ వరల్డ్ వారే 7 సంవత్సరాల పాటు జరిగిద్ది. ఇక అదే హ్మ్. 7 సంవత్సరాల శ్రమ దినాలు. ఇక ఆహ్, ఈ సూచనలుంటాయి. దేవుడు వచ్చే రాకడ ముందు మూడో మందిరం నిర్మాణం చేయడం ఇవన్నీ ఉంటాయి. ఇక అవన్నీ ఆల్రెడీ జరిగిపోయాయి. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంకా ఒక రకమైన ఇది మాట ఏంటంటే సార్, ఇప్పుడు జరిగే యుద్ధం గూడా బయట జరిగేది కాదు. బయట తెలిసింది కాదు. యాక్చువల్ రీజన్ ఏంటంటే ఎర్ర పేలేమో ఉన్నాయంటండి. దేవుడు ఇది బైబిల్ ప్రకారంగా బలివ్వాల్సినవి. వాటిని వేరే సార్? చెప్పండి. 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 ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆ! వాటిని వేరే కంట్రీలో ఇది బ్రీడ్ చేసి వాటిని తీసుకొచ్చి ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకొచ్చే ముందు ఈ గాజాలో ఉన్న వాళ్ళకి ముస్లిమ్స్ కదా సార్ వీళ్ళు. వీళ్ళకి అది హ్మ్. తెలిసిపోయి అమ్మో! ఈ మూడో మందిరం నిర్మాణం అయ్యే టైంలో వీటిని బలిస్తే ఇక అక్కడితో ఇది ప్రొఫెసీ అంతా పూర్తయిపోయినట్టంటండి. అప్పుడు హుహు. ఇక వచ్చేస్తారంట మా జీసస్. ఇక అది తీసుకొస్తుంటే వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు అటాక్ చేశారు. దాన్ని వీళ్ళు ఇట్లా వార్ అని చెప్తున్నారు గానీ యాక్చువల్‌గా అయితే ఇది జరిగిందని జెప్పేసి చెప్పేది కూడా ఒక స్టేజ్‌లో ఉన్న ఒక డాక్టర్ అండి ఆమె యాక్చువల్లీ. మాల్దీవ్స్‌లో మిలిటరీ హాస్పిటల్‌లో చేసిద్ది. హుహు. నేను యాక్చువల్లీ రక్షణ అది బాప్తిస్మం ఆళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇదంతా చెప్పేపాటికి ఒక రకంగా మైండ్ అప్‌సెట్ అయిపోయానండి. ఏంటి నిజంగా జరిగిపోతున్నాయి అని. కాకపోతే మీరెప్పుడైతే నాకు ఛానెల్ పరిచయం అయిందో సార్,
ఇక నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ఏం జరిగింది అసలు నేనేమో మిస్టేక్ చేశానా అని రియాలిటీలో ఆలోచించుకుంటూ వస్తే అప్పుడు అర్థమైందనమాట. లేదు హ్మ్. మనం చాలా రాంగ్ చేసాం. ఒక రకమైన ట్రాన్స్‌లోకెళ్ళిపోతున్నాం అనేసి ఇక అప్పుడు మళ్ళీ వీళ్ళందరిని అపోజ్ చేసి ఇక మాకు లోకల్‌గా వెళ్ళే చర్చికి కూడా అక్కడ పాస్టర్‌కి కూడా నేను గట్టిగా చెప్పాననమాటండి. ఆయన అడుగుతుంటే నేను రాను సార్. నాకు దేవుడు ఉన్నాడని కన్ఫర్మేషన్ లేదు. ఉంటే నాకేమొద్దండి. మీరు చెప్పే ఈ విధానాలన్నీ చూస్తుంటే నా లైఫ్ మొత్తం దేవుడి కోసం సాక్రిఫైస్ చేసేయాలంటున్నారు. హ్మ్. హ్మ్. నేను ఇది చేస్తా కదా సార్. నాకు చిన్న కన్ఫర్మేషన్ ఏమొద్దు. నా చేతిలో ఆ కీస్ ఏవో ఉన్నాయి. ఈ కీ జస్ట్ కింద పడిపోకుండా దేవుడిని ఆపమనండి. నేను హ్మ్. మొత్తం నా లైఫ్ మొత్తం దేవుడి కోసం బతికేస్తా సార్. ఎందుకంటే నా వ్యాపారాలు వదిలేస్తాను. ఇయన్నీ చేస్తానని చెప్పానండి యాక్చువల్లీ. హుహు. దేవుడి కోసం మనం ఇంత లైఫ్ సాక్రిఫైస్ చేసినప్పుడు ఆయన చిన్న కన్ఫర్మేషన్ ఇయలేడండి. ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడైతే. అదే. భలే ఇక అడిగారు. అదొక్క మాటకి ఆయన లేదు నువ్వు ఇయన్నీ చూసావు నీ లైఫ్‌లో. కానీ నువ్వు ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యావు మళ్ళీ అది ఇది అని అడిగితే ఓవరాల్‌గా మీ ఛానెల్ ఒకటి చూపించా ఆయన ఓహ్! పాస్టర్‌కి. ఓహ్! పాస్టర్‌కి చూపించారా? ఆ! హ్మ్. చూపించేసారు యాక్చువల్లీ. హ్మ్. చూపిస్తే ఆయన ఏంటంటే లేదు లేదు ఏం కాదు నువ్వు ఏది చూస్తే నీ మైండ్‌లో అదే ఉంటది. నువ్వు అయన్నీ చూడొద్దు అది అన్నారు. కానీ మీరు అడిగే పాయింట్లు నేను ఐ థింక్ ఒక లైవే పెట్టానండి. ఆయనకి ఒక హాఫ్ అన్ అవర్ పాటు విన్నారు. హ్మ్. వాలిడ్ పాయింట్స్ నాకు నచ్చింది. సంథింగ్ అది 199 ఏమో స్ట్రీమ్ ఉంది. అది కూడా క్రిస్టియన్ ప్రిన్స్ అని వచ్చారు కదండీ! అది. ఓకే. ఓకే. ఆహాహా! ఇక అప్పుడు ఆయన కొంచెం డ్రాప్ అయ్యి నన్ను ఎప్పుడైతే నేను ఇట్లా అపోజ్ చేస్తున్నాను పూర్తిగా ఈ టైప్‌లో ఉన్నానన్నానో ఇక అప్పటి నుండి కొద్దిగా నన్ను వదిలేరన్నమాట. లేదంటే హ్మ్. ప్రతిసారి షాప్‌కొచ్చి నన్ను మోటివేట్ చేసి వెళ్ళడం. ఇక నేను హ్మ్. ఎప్పుడన్నా అసలు ఏ రోజు ఆగకుండా ఏ హ్మ్. వారమన్నా ఒక వారం మానితే అమ్మో! నువ్వు నీ జీవితంలో చాలా తప్పు చేసావన్నంత ఫీల్ కల్పించేవారన్నమాట. అమ్మమ్మ! హ్మ్. అదే సార్. అయితే నేను యాక్చువల్లీ ఇట్లా బయటకొచ్చా కదండీ! నేను ఒక రకంగా అంటే నేను ఇట్లా సాఫ్ట్‌వేర్స్ ఇవేం చేయలేదండి. కాకపోతే అక్కడ 220 మెంబర్స్ ఏమో లైవ్ అటెండ్ అవుతున్నారు సార్ యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ అంతా అవుతున్నారు. అమ్మ! మాల్దీవ్స్ హ్మ్. నుండి జరిగే లైవ్‌లో. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ సార్. కానీ ఎవ్వరికీ అసలు ఏంటో అర్థం కావట్లేదండి. ఆమేంటంటే జస్ట్ ప్రేయర్ చేసిద్దండి ఆన్‌లైన్‌లో. హ్మ్. హ్మ్. చేసిన తర్వాత వెంటనే అగో మీకు క్యూర్ అయిపోయింది. మీరు తల మీద చేయి పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, ఎవరో ఒకళ్ళు టెస్టిమనీ చెప్పండి అంటే ఎవరో ఒకళ్ళు చెప్తారు సార్ యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. నేను అది కూడా అట్లా టెస్టిమోనీస్ సార్ ని నిజంగానే ట్రాన్స్ అండి అది. ఒకసారి మిమ్మల్ని మీరు మీరెప్పుడన్నా ఆహ్, లైవ్ స్టేడియంలో ఏదైనా మ్యాచ్ ఏమన్నా చూడడానికి ఎప్పుడైనా ఎళ్లారండి? లేదు సార్ యాక్చువల్లీ ఓకే. వెళ్ళలేదండి. అయితే మిస్ అయ్యాను. ఇది వినేవాళ్ళకి ఎవరికన్నా తెలుస్తుందన్నమాట. ఒకసారి స్టేడియంలోకెళ్ళి ఆ మ్యాచ్ చూడడానికెళ్తే, మీ చుట్టుపక్కలందరూ ఫాన్స్ ఒక రేంజ్‌లో మోటివేట్ అయిపోయి అరవటం ఏంటి ఒక మాస్ ఇది హిస్టీరియా. మాస్ హిస్టీరియా లాగా చేస్తుంటారు చూసారా? మీ వల్ల కాదు తెలుసా? మీరు ఎంత ట్రై చేసినా సరే, మీ వల్ల కాదు తప్పించుకోవటం. యూ ఆల్సో విల్ అవును డూ ఇట్. సార్. అవును. అవును. ఓకే. అయితే నేను ఒక చిన్న ఇది సార్ యాక్చువల్లీ. హ్మ్. నేను బాప్టిజం తీసుకున్నాను కదండీ! హ్మ్. యాక్చువల్లీ ఆ టైంలో కూడా ఇక్కడ సికింద్రాబాద్‌లో ఇది కండక్ట్ చేశారు సార్ యాక్చువల్లీ సెమినార్ ఒకటి కండక్ట్ చేశారండి. హ్మ్. అరౌండ్ 2000 పీపుల్ ఏమో అటెండ్ అయ్యారు దానికి. ఆ హ్మ్. టైంలో నేను అక్కడికి వెళ్ళేది కూడా నాకసలు ఇష్టం లేదు. నేను వెళ్ళను అని చెప్పేసి జస్ట్ మా మిసెస్‌ని దించి రావడానికి ఆమె ఫోర్స్ వల్ల వెళ్ళానండి యాక్చువల్లీ. హుహు. ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ అంతా ఈ సాంగ్స్ కొంచెం సెలెక్టెడ్‌గా తీసుకుంటున్నారండి. కొంచెం మనకి బాగా వింటే అదొక ఇది ఇట్లా పూనకాలొస్తాయి అంటారు కదా! అట్లాంటి అవునవును. సాంగ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని సార్ ఒక ఒక హాఫ్ డే మొత్తం ఈ సాంగ్స్ అంతా పెట్టేసి వాటిలో మనం చప్పట్లు కొట్టి మనం పాడేట్టుగా మోటివేట్ చేసి హ్మ్. హ్మ్. తర్వాత ఈ మెసేజ్‌లోకి తీసుకెళ్తున్నారు సార్. ఈ లోపల అంటే మనం ఇదంతా విని ఉండేపాటికి వాళ్ళొచ్చి మళ్ళీ తల మీద చేయి పెట్టి, ఆ ప్రేయర్ చేస్తూ కొంచెం ఇట్లా నెట్టుతున్నట్టుగా మనం నిలబడినా కూడా వెనక్కి తీసుకెళ్తున్నారు సార్ అట్లా నెట్టుకుంటా. అవునవును. ఆ ప్రెషర్ ఎలా ఉంటదో చూడండి ఒకసారి. మీరు ఈ ఈ ప ఈ ఇదే పని ఏ పబ్‌లోకెళ్ళినా సరే, నైట్ క్లబ్‌లోకెళ్ళినా సరే మీకు ఇదే అనిపిస్తది. ఆ మ్యూజిక్ ఎంత లౌడ్‌గా ఉండి చుట్టుపక్కల వాళ్ళందరూ ఎగురుతా ఉంటే, మీరక్కడ కూర్చొని ఎదురా ఇది గోల అని అనలేరు తెలుసా? మీరు ఎంత వయసులో అవును. అయిపోయినా సరే, స్లోగా మీరు అందులోకెళ్ళిపోతారనమాట. ఓకే. మీకది నాయిస్ అనిపించి మీ చెవులు నొప్పొస్తే బయటకొస్తారు తప్ప, నార్మల్‌గా ఇఫ్ యూ కెన్ టాలరేట్ ఇట్ మీ వల్ల కాదు. సో, వీళ్ళందరూ చేసేది అదేనండి. ప్రిపరేషన్ అనమాట. అసలోడొచ్చేక ముందొక కమెడియన్ ప్రిపరేషన్ చేస్తుంటాడు చూసారా? మెయిన్ కమెడియన్ వచ్చే ముందు సైడ్ కమెడియన్‌లొచ్చి కాస్త బూస్ట్ ఇస్తుంటారు. అలాగే అవును వీళ్ళు సార్. చేస్తారు. మ్యూజిక్ అది ఇది పెట్టి కాస్త మోటివేట్ చేసేటప్పటికి అందరూ ఇదేంటి ఊగిపోతూ ఇదేంటి గనపరచటానికని చెప్పి రెడీగా ఉంటారనమాట. ఊగిపోతూ ఉంటారు. ఇక వాడొచ్చేసేసి చేస్తాడు. ఇది నిజంగానే ట్రాన్స్ అండి. అవును. దిస్ ఇస్ నథింగ్ డిఫరెంట్ అవును. దాన్ దట్ మాస్ హిస్టీరియా. అంటే ఇది యాక్చువల్లీ చాలా మంది ఎట్లా మిస్టేక్ అవుతున్నారంటే అండి, నేను కూడా ఎట్లా మిస్టేక్ అయ్యానంటే, ఫస్ట్ నుంచి ఇది విని కరెక్టా కాదా? అవునా కాదా? అనే సిట్యుయేషన్‌లో ఉన్నా కదా సార్ యాక్చువల్లీ. హ్మ్. నాకు కొంచెం ఈ హెల్త్ కంప్లెయింట్ వచ్చిందన్న టైంలో ఆహ్, యాక్చువల్లీ అంటే మెడిసిన్ వాడేప్పుడు నాకు యాక్చువల్లీ లివర్ కొంచెం బాగా డ్యామేజ్ అయిందండి. లివర్ హ్మ్. దానంతట అదే క్యూర్ అయితది 90% పోయినా అని కూడా తెలుసు.
అయితే హ్మ్. ఏంటంటే ఆ టైంలో మనం కొంచెం అన్‌సెక్యూర్ ఫీలింగ్‌లో ఉంటాం కదండీ. ఏంటి అన్న ఎప్పుడు బాగుండేది ఎట్లా వచ్చేసింది, ఎట్లా వచ్చిందని. అవునవును. వీళ్ళు ఎప్పుడైతే మనకు చుట్టూ చేరి ఇదంతా ప్రేయర్ చేసిన దేవుడిని అనుకున్న దేవుడి కోసం ఇట్లా ప్రేయర్ చేయి దేవునికి తగ్గేస్తడు ఇయన్నీ చెప్పేపాటికి ఆ టైంలో చాలా స్ట్రాంగ్‌గా ఇంపాక్ట్ ఉంటది సార్ వీళ్ళు చెప్పే మాటలు మనకి హెల్త్ బాగోపోయేపాటికి. వీక్ పాయింట్ అండి. హెల్త్ అవును సార్. అనేది హెల్త్, హ్మ్. ప్రాణం, భయం అనేది వీక్ పాయింట్ కదా! క్రిస్టియానిటీకి ఈ ఆర్ట్ మాత్రం అది పర్ఫెక్ట్‌గా నేర్చుకుందండి. వీకెస్ట్ పాయింట్‌లో ఎలా పట్టుకోవాలి, ఎలా టైట్ చేసి గ్రిప్‌లో పెట్టుకోవాలి అన్నది. మిగతా ఏ మతాలకి అది రాలా. ఓకే. అవును క్రిస్టియానిటీ సార్. ఈ పర్టిక్యులర్ విషయంలో మాత్రం క్రిస్టియానిటీ ఆహ్, ఆహ్, ఒక లెసన్ నేర్పిస్తదన్నమాట మనకి. అవును. అవును వీక్ సార్. పాయింట్‌లో అవును. ఎలా పట్టుకోవాలి. అవును సార్. యాక్చువల్లీ మా మా అమ్మమ్మ వాళ్ళు కన్వర్ట్ అయింది గూడా వాళ్ళ హస్బెండ్ చనిపోయి బాధలో ఉన్న టైంలో పాస్టర్ వచ్చి 4 మాటలు చెప్తే అప్పుడు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి కన్వర్ట్ అయిపోయారండి యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళు. హ్మ్. హ్మ్. సేమ్ ఏదైనా ఇట్లా వీక్ పాయింట్ టైమ్‌లో ఇట్లా చెప్పేసి ఇట్లా కన్వర్ట్ చేస్తున్నారని. చేసిన తర్వాత ఈ ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళేదనేది ఉంది కదా సార్ యాక్చువల్లీ. హ్మ్. నిజంగా నాకు అంటే మీ ఛానెల్ దొరక్కపోయి ఉంటే నాకు సరైన సపోర్ట్ ఏమి ఉండకపోయేదేమో అండి. అప్పుడు నేను మళ్ళీ ఇక రివర్స్ బ్యాక్ వెళ్ళిపోయేవాడినండి క్రిస్టియానిటీలోకి. ఈ ఛానెల్ హ్మ్. ఉన్న తర్వాత మీరు క్వెషన్ చేసే విధానం ఇదంతా కూడా మళ్ళీ ఆలోచించిన తర్వాత అవును నేను ఒకప్పుడు ఇట్లా క్వెషన్ చేసేవాడిని కదా! సార్ కరెక్ట్‌గా చెప్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఇట్లా అయిపోయాను మళ్ళీ ఆ లైఫ్, ఈ లైఫ్ 2 వేరే చేసి చూసుకున్నప్పుడు నాకు ఈ డౌట్ వచ్చిందన్నమాట అండి. ఏంటి అంటే ఇంకా నేను చేసే షాప్ మీద కూడా ఇంట్రెస్ట్ పోయి, ఎందుకు మనం ఒకళ్ళకి మాటలు చెప్పి ఇదమ్మ ఇది చేయడం తప్పు కదా! దేవుడు మనకి పరలోకం ఇచ్చినప్పుడు ఈ లోకంలో ఇవన్నీ మనకెందుకు అన్న ట్రాన్స్‌లోకి అట్లా వెళ్ళిపోయి, ఇంకా షాప్ మీద ఇంట్రెస్ట్ పోయింది సార్ యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. తర్వాత ఎప్పుడైతే మీరిక ఇవన్నీ కొంచెం మీది మనోళ్ళందరూ అంటూ ఉంటారు కదండీ! ఒక అడిక్షన్ లాగా ఉంటదని. ఇవన్నీ వన్ బై వన్ నైట్ 2, 3 అయ్యే వరకు మీరు అట్లా షాప్‌లో కూర్చొని చూస్తా ఉండేవాడినండి ఇక. చూసిన తర్వాత అప్పుడు మీరన్నట్టుగా క్వెషన్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా క్వెషన్ చేసే ఎబిలిటీ కొంచెం పెరిగిందండి యాక్చువల్లీ. పెరిగి కొంచెం మెయిన్ ఏంటంటే కొంచెం ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సార్ హ్మ్. చెప్పే వాలిడ్ పాయింట్స్ ఉన్నాయి కదా! ఇదే పాయింట్స్ మనం రైజ్ చేద్దాం. ఒకవేళ మనకి ఎవరైనా అపోజ్ చేస్తారని ఇంకా నేను రియాలిటీలో ఆలోచించుకుంటే ఇది తగిలిందనమాట. ఇలా దేవుడి కోసం మనం ఇన్ని చేసేస్తున్నాం. ఆయన మనం జస్ట్ కన్ఫర్మేషన్ ఇయ్యలేడా అని చెప్పేసి ఇదొకటి చూస్తే వెంటనే ఫెయిల్ అవుతది కదండీ! అది ఓకే. కీ కాదు జస్ట్ కాగితం ముక్క కూడా కింద పడకుండా ఏ దేవుడు ఆపలేడు సార్. అదొక్కటి మనం రియాలిటీలో తెలుసుకుంటే ఏముండదు కదా సార్ అది. థాంక్స్ అలాట్ అండి. యాక్చువల్లీ ఇది ఈసారి పాస్టర్ గారికి మీ మీ చర్చ్‌లో ఉన్న ఆయనకి ఒకసారి వచ్చి మాట్లాడమని చెప్పండి. అంటే అది ఆయన క్వెషన్స్ ఉండకపోవచ్చు. ఆల్రెడీ అయ్యో! సార్ జరిగిన ప్రశ్నలకి వాటికి చూసి రావడానికి తటపటాయిస్తారు గానీ, మర్యాదగానే మాట్లాడుకుందాం. ఆయన రమ్మనండి. ఆయన కుదిరితే. కంపల్సరీ కండక్ట్ చేస్తారు సార్. ఆయన ఈరోజు మళ్ళీ బీహార్‌లో బీహార్ చాలా వరస్ట్‌గా ఉంటది క్రిస్టియానిటీకి. కాకపోతే అక్కడ మిషనరీ సేవలు మేము చేస్తామని జెప్పి ఈరోజు హ్మ్. స్టార్ట్ అవుతున్నాడు సార్. బీహార్ వెళ్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ సండేకి అట్లా వచ్చేస్తాడండి. ఈసారి ఎప్పుడొచ్చినా కంపల్సరీగా ఏమో నేను బీహార్ దాకా మాట్లాడిస్తాను. వెళ్తున్నాడు. బీహారోళ్ళు కాస్త తిక్కలోళ్ళు మరి ఆళ్ళు తినకుండా ఉండనిస్తారో, ఏం చేస్తారో చూడాలి. ఏమో సార్ ఈరోజు ఆయన అసల పొద్దునుంచి మా చర్చిలోకొచ్చిన మెంబర్స్ అందరిని అట్లా మోటివేట్ చేసాడండి అసల. నేను వెళ్తున్నా మళ్ళీ తిరిగి వస్తానో రానో తెలీదు. నేను దేవుడి కోసం ప్రాణాలన్నా తెగించి ఎళ్తున్నాను. మీరు కూడా అట్లాగే ఉండండి. ఇలా అందరిని ఇలాంటి మార్చండి వెళ్లి ఇట్లా ఇలాంటి చెప్పాడు తిక్క సార్. పనులు అంటే చేసి ఇలాంటి తిక్క పనులు చేసి చాలా మంది దేవుడు కాపాడతాడని చెప్పి ఆఫ్రికాలో కొంతమంది చేశారులెండి. సింహం ఎదురుగా నుంచుంటే యేసు నన్ను కాపాడతాడండి. సింహం నీట్‌గా వాడిని యేసు దగ్గరికి పంపించేసింది. ఓకే. అవును సార్. యాక్చువల్లీ మన బైబిల్‌లో స్టోరీ ఉంది కదా సార్. అది అదే ఫాలో అయినట్టున్నారు. అదే చేసాడు. నీట్‌గా యేసు దగ్గరికి పంపించేసింది. అలాగే ఇంకో తిక్కలోడు మన సెంటినెలీస్ ఐలాండ్స్ ఉన్నాయి చూసారా? సెంటినెల్ ఐలాండ్స్ నార్త్ అవును. అండమాన్‌లో. అక్కడికెళ్ళి అవును వార్త సార్. నేర్పిస్తాను, ఆళ్ళకి సువార్త నేర్పిస్తాను. ఆళ్ళు పాపం తెలియక ఇంకా నరకంలోకెళ్ళిపోతారు ఆళ్ళు. ఆళ్ళకి సువార్త నేర్పించాలని బయలుదేరితే ఆళ్ళు దగ్గరికి రాకుండానే యేసు దగ్గరికి పంపించేసారు. సో, మరి ఈ అవును మహానుభావుడు సార్. అక్కడికి బీహార్ దాకా ఎళ్తున్నాడు. మరి యేసు దగ్గరికి పంపిస్తారో ఏంటో ఎళ్ళకూడదనే అనుకుంటున్నాను. అయ్యో! ఎందుకంటే ఆయన వెళ్ళేది మళ్ళీ ఫ్లైట్‌కి వెళ్తున్నారు సార్ ఇప్పుడు ఈవినింగ్. తిరిగి రావాలని కోరుకుందాం. వచ్చిన తర్వాత ఒకసారి పరిచయం చేయండి. ఓకే. అయ్యో! మీతో కనుక్కుంటాను. మాత్రం కంపల్సరీ మాట్లాడేస్తారు. హ్మ్. రైట్ సార్. అయితే థాంక్స్ అలాట్ అండి. చాలా వెరీ ఇన్‌స్పిరేషనల్ స్టోరీ. సో, ఇంకా నేను నే చాలా వరకు నే ఇది చేసేసాను. నేను ప్రిపేర్ అయ్యలేను సార్. యాక్చువల్లీ మీరు ఇంత త్వరగా నన్ను తీసుకుంటారని అనుకోలేదు. జస్ట్ జాయిన్ అయ్యానండి. తర్వాత మ్యాటర్ ఒకసారి ఆలోచిద్దాం అనుకున్నా. మీరు పేరు పెట్టి పిలిచేవాటికి ఎప్పటినుండో మీ మాటలు వినడమే. నేను ఎప్పుడు మీతో డైరెక్ట్ మాట్లాడలేదు. చాలా సంతోషం సార్ నాకు. షూర్. థాంక్స్ మీలాంటి అలాట్. కంపల్సరీ ఉండాలి యాహ్! సార్. థాంక్స్ అలాట్ ఓకే అండి. సార్. ఐ హోప్ థాంక్ యూ ఇంకా సో మీరు మచ్. మీ మిగతా వాళ్ళకి కూడా కొంచెం చేసి పిచ్చి తగ్గించుకోమని చెప్పండి. ఇప్పుడు నేను అందరిని మొత్తం వదిలేయండి అనే ఇది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క రేంజ్‌లో ఉంటది. ఒక్కొక్క లెవెల్‌లో ఉంటది. పిచ్చి తగ్గించుకుంటే చాలండి. అవును ఇప్పుడు సార్. అవును భక్తులు సార్. మొత్తం ఇంకా ఎందుకంటే అంటే నేను ఇప్పుడు మీరు ఇందాక చెప్పినది చూస్తే నాకు ఒక రకంగా భయమేసిందనమాట. అంటే జనాల్ని ఏ రేంజ్‌లోగా తయారు చేసి వ్యాపారాల్ని, చదువుల్ని, ఇంట్రెస్ట్‌లని, దేశానికి ఉపయోగపడే పనులన్నిటిని వదిలిపారేసేసి ఎళ్ళిపోయి దేవుడి సేవ అంటున్నారు చూసారా? అది యాక్చువల్లీ అవును చాలా సార్. డేంజరస్ సిట్యుయేషన్ అనమాట. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ మీరు మధ్య వదిలేసి ఎళ్ళిపోయారనుకోండి, మీరు వదిలేసి ఎళ్ళిపోతే ఇంకొక ఆహ్, ఆహ్, ఎవరైతే మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నారో వాళ్ళ తరపు మనిషే వచ్చి మీ షాప్‌ని కొనేసుకుంటాడు డెడ్ చీప్‌గా.
అది ఎట్లనో జరిగేది అదేనండి. జరిగేది సార్. అవును సార్. అవును సార్. సో, ఆ భయం ఉందన్నమాట. సో, కాబట్టి క్రిస్టియన్‌గా ఉంటాను అనుకుంటే ఉండొచ్చు కానీ, ఈ పిచ్చని తగ్గించుకొని ఈ జనాల్ని ఇంకో 10 మందిని మార్చాలి, ఇంకో 10 మందిని మార్చాలనే మెంటాలిటీని తగ్గించుకోమని చెప్పండి అసలు. సార్ అంటే ఇది ఒక 5 మినిట్స్ సార్. నిజంగా క్రిస్టియన్‌గా ఉంటే గనక సార్ ఇది జరగదు సార్ యాక్చువల్లీ. నిజమైన క్రిస్టియన్‌గా ఉండాలంటే మనం అసలు ఈ ప్రపంచంతో సంబంధం వదిలేసుకొని, ఆ దేవుడి కోసమే బ్రతకాలి. నా జీవితమే దేవుడు. నాకసలు ఈ బైబిల్‌లో ఉండే థియరీ ప్రకారం కూడా ఒక స్త్రీకి భర్త శిరస్సు అయి ఉంటాడు. ఆ భర్తకేమో సంఘం ఇది అయి ఉంటదని ఇట్లా ఒక థియరీ ఉంది సార్. దాని ప్రకారం వీళ్ళు ఏం చేస్తున్నారంటే లేడీస్ కూడా ఆహ్, ఈ భర్త కంటే కూడా ఎక్కువ మాకు భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం కొంతకాలానికి పోయిద్ది. దేవుడు మీ మీద ఉన్న ప్రేమ మాత్రం ఎన్నటికి పోదని ఇవి ఉండేపాటికి భర్త కంటే ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ. నా లైఫ్‌లో నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను కదండీ. యాక్చువల్లీ నాకు 32 ఇయర్స్ సార్. హ్మ్. కాకపోతే నాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయిందండి. 22 అయింది. ఇప్పటివరకు మా మిసెస్ ఒక్క మూవీకి రాదండి. నేను మూవీకెళ్తానంటే నేను పెద్ద పాపిలా చూసిద్ది. ఇక అట్లా ఒకటి కాదు సార్. మీ టైమ్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. రియాలిటీలో చాలా చాలా మిస్ అయిపోతాం సార్ యాక్చువల్లీ క్రిస్టియానిటీని నిజంగా మనం అది అప్లై చేసుకుంటే. అది ఆ ఫండమెంటలిజం పెరుగుతుందండి. నాకు అనిపిస్తుంది. ఇంతకుముందంటే వాళ్ళ దగ్గర దశమని తీసుకొని ఊరుకునేవాళ్ళు. ఇప్పుడేంటంటే వాళ్ళ జీవితంలో చేతులు పెట్టి, సినిమాలు చూస్తే పాపం, మ్యూజిక్ వింటే పాపం, దేవుడి మహిమ కోసం తప్ప ఇంక ఏ పని చేసినా పాపం అనే రేంజ్‌కి తీసుకెళ్ళిపోయి, భార్యాభర్తల మధ్య సంబంధాలను కూడా నాశనం చేసే రేంజ్‌కెళ్ళిపోయారండి. ఇది అవును సార్. మా నిజంగానే ఇంట్లో వైరస్‌లా తయారైంది. 90% గొడవలు ఇదే సార్. ఓన్లీ నేను దేవుడికి అపోజ్ చేస్తున్నానని, చర్చికి రావట్లేదని, మాకింక హ్మ్. వేరే సమస్య ఏం లేదు సార్. దీనివల్ల ఇప్పటికి ఎన్ని సార్లు గొడవైంది. నిన్న సాయంత్రం కూడా అదే గొడవైంది సార్ యాక్చువల్లీ. అట్లా పర్సనల్ హ్మ్. లైఫ్‌లు డిస్టర్బ్ అవుతాయండి. మనం సీరియస్‌గా తీసుకుంటే మన లైఫ్ కంపల్సరీగా మొత్తం సంకనాకిపోయిద్ది. ఎవరైనా సరే అండి క్రిస్టియానిటీలో ఉండేవాళ్ళు. మీరు మాత్రం క్రిస్టియానిటీ మీద కొంచెం డెప్త్‌గా ఇది చేసి స్టడీ చేసి, మీరు మాత్రం కొంచెం ఏదైనా కండక్ట్ చేయండి సార్. ఏదైనా ఇట్లా లైవ్ అది చేసి, కొంచెం మీరు మాత్రం గట్టిగా అపోజ్ చేయండి. మీకు ఆ యాక్చువల్లీ నాలెడ్జ్ అందుకనే ఉంది. యాక్చువల్లీ అందుకనే పిలుద్దామనండి. మన ఏంటి ఫేమస్ యూట్యూబ్‌లో ఫేమస్ అయ్యే కొంతమంది స్టార్‌లుంటారు చూసారా? ఈ పాస్టర్ అవును సార్. స్టార్‌లు. పిలుద్దామన్న ఉద్దేశ్యం ఉంది. అంటే మనదింకా 15,000 కూడా కాలేదు కదండీ! సో, వాళ్ళకి కొంచెం ఇది అహంకారం ఉంటదనమాట. సో, మెల్లిగా కొంచెం సబ్‌స్క్రైబర్ నంబర్ పెరిగిన తర్వాత పిలిస్తే అప్పుడు వాళ్ళకి కూడా ఓహో! కనీసం ఒక స్థాయి ఉన్న ఆళ్ళకి ఆ స్థాయిలు గావాలి కదా! ఒక్కొక్కడికి. మన హిందూస్ అయినా సరే, క్రిస్టియన్స్ అయినా, ముస్లిం అయినా ఈళ్ళందరికీ స్థాయిలు గావాలి. అంటే ఆఫ్టర్ ఆల్ 15,000 సబ్‌స్క్రైబర్స్ కూడా లేనోళ్ళు నువ్వు ఇది ఛాలెంజ్ చేస్తా. కాబట్టి స్లోగా గ్రో అయిన తర్వాత మాత్రం తాట తీసేద్దామని ఫిక్స్ అయిపోయానండి. ఎందుకంటే వీళ్ళు నిజంగానే మన మన యువతను నాశనం చేసేస్తున్నారు. మతం దాని 99% ప్లేస్‌లో అదే సార్. మతం దాని ప్లేస్‌లో అది ఉంచడం మానేసేసి, జీవితంలో ప్రతి కోణంలోకి చేతులు పెడుతుంది. ఆ చేతులు పెట్టడానికి అవకాశం ఇచ్చేది మన అమాయకులైతే, ఆ చేతులు పెట్టే దుర్మార్గులు ఎవరంటే ఈళ్ళు. ఈ ప్రీస్ట్‌లీ క్లాస్ మన పాస్టర్‌లు, పూజారులు, ముల్లాగాళ్ళు. రైట్. సో, వీళ్ళకి ఛాలెంజ్ ఇద్దామండి. బట్ మీ ఇ ఇ కింద ఎవరో రాస్తున్నారు. దిస్ ఈస్ ద రియల్ టెస్టిమనీ అంట. మీరు చెప్పేది ఇప్పుడు అ ఇది అసలైన టెస్టిమనీ అంటండి. థాంక్స్ అవును అలాట్ సార్. ఫర్ యాక్చువల్‌గా దట్. నేను నా ఛానల్ అదే నా నేమ్ మీద ఉన్న దాంట్లో ఆ యూట్యూబ్‌లో టెస్టిమనీ ఉంటది సార్. మీరు ఒకవేళ ఫ్రీ టైమ్ అయితే గనక ఒకసారి చూడండి. అసలక్కడ ఏం జరిగిందనేది కూడా పూర్తిగా వీడియో ఉంది సార్. ఒక 5 మినిట్స్, 6 మినిట్స్ అంతే. కదా ఎందుకు అట్లా జనాలు ట్రాన్స్‌లోకెళ్ళిపోతున్నారు, ఏం జరిగిందనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటది సార్. షూర్. అది లింక్ నాకు పంపించండి. ఈమెయిల్ ద్వారా గాని, టెలిగ్రామ్ ద్వారా గాని. దీనికి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. రైట్ సార్ అయితే. ఓకే థాంక్స్ సార్. అలాట్ ప్రకాష్ గారు. సార్.